మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడం, శంకర్ మార్క్ విజువల్ గ్రాండియర్, సోషల్ మెసేజ్ వంటి అంశాలతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. అయితే విడుదల తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ పొలిటికల్ డ్రామా భారీ డిజాస్టర్గా నిలిచింది. తాజాగా ఈ సినిమా పరాజయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఎందుకు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందనే విషయాన్ని విశ్లేషిస్తూ, ప్రధాన కారణం నిర్మాణంలో జరిగిన భారీ ఆలస్యం అని తెలిపారు. 3 ఏళ్ల పాటు షూటింగ్ సాగడంతో ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి తగ్గిపోయిందని చెప్పారు. అలాగే ఎన్నికల నేపథ్యంలో సాగే కథను ఎన్నికలు పూర్తయ్యాక విడుదల చేయడం కూడా సినిమాకు మైనస్ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. కథలో కొత్తదనం లేకపోవడం, ప్రేక్షకులకు ఇప్పటికే చూసిన భావన కలగడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడలేదన్నారు. భారీగా ఖర్చు చేసిన పాటలు, విజువల్స్ ఉన్న బలమైన కంటెంట్ లేకపోతే అవి సినిమాను నిలబెట్టలేవని స్పష్టం చేశారు. ఇదే కాకుండా సినిమా నిర్మాణ సమయంలో ఎడిటింగ్ దశలో కొన్ని కీలక సమస్యలు ఎదురయ్యాయని దిల్ రాజు వెల్లడించారు. అగ్రిమెంట్లో కొన్ని అంశాలను ముందుగానే స్పష్టంగా పొందుపరచకపోవడం తన వైపు నుంచి జరిగిన పెద్ద పొరపాటని అంగీకరించారు. గేమ్ చేంజర్ తన సినీ కెరీర్లో ఒక తప్పటడుగు అని ఓపెన్గా ఒప్పుకున్నారు. ఈ సినిమా కారణంగా భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ అదే సంక్రాంతి సీజన్లో విడుదలైన తాను నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం విజయం కొంతవరకు ఊరటనిచ్చిందన్నారు. అయితే సినిమా విడుదలై చాలా కాలం గడిచినా ఇప్పటికీ దాని ఫెయిల్యూర్ గురించే చర్చిస్తూ నెగటివిటీని కొనసాగించడం సరికాదని దిల్ రాజు అసహనం వ్యక్తం చేశారు.